ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పున్నమి, నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు హాస్పిటల్లో నుంచి చెప్పా పెట్టకుండా తీసుకొచ్చేసావు. అక్కడ అందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? అసలు రాజమాత గురించి ఆలోచించావా? వకీల్ సాబ్, అక్కడంతా ఏదో మాయగా ఉంది. ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. బాగున్న అయ్యగారు కోలుకోకపోవడం ఏంటి వకీల్ సాబ్? ఎలాగో దేవుడు దయతోనే బతుకుతారని చెప్పారు కదా, అందుకే దేవుడి దగ్గరికే తీసుకొచ్చాను. అంకుల్ని తీసుకురావడం తప్పు కాదు పున్నమి, కానీ ఎవరికి చెప్పకుండా ఇలా హాస్పిటల్ నుంచి తీసుకురావడం తప్పు. అంకుల్ కోసం అక్కడ అందరూ పిచ్చివాళ్ళులా వెతుకుతున్నారు. ఈ పవిత్ర జలాన్ని మీ నాన్నగారికి తాగించండి అమ్మా. ఓం పద్మావతి లక్ష్మీ సమేతస్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమో నమః. పున్నమి, బ్లడ్. అయ్యగారు, అయ్యో అయ్యగారు, అమ్మా ఇలా పడుకోబెట్టండి. అయ్యగారిని పట్టుకోండి వకీల్ సాబ్. వకీల్ సాబ్, నేను ఇప్పుడే వస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. పున్నమి, అంకుల్ని ఇంటికి తీసుకెళ్దాం. అయ్యగారికి ఏం కాదు వకీల్ సాబ్. అయ్యగారు ఇక్కడే కోలుకుంటారు. మనం ఇంటికెళ్తే అయ్యగారిని తీసుకునే వెళ్తాం. ఇలా కాదు వకీల్ సాబ్, అయ్యగారు కోలుకుంటారు. నాకు తెలుసు, నాకు తెలుసు.
డాక్టర్స్ అందరూ అన్నయ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందన్నారు. అన్నయ్య బతికి బట్ట కట్టడం ఆల్మోస్ట్ జరగదని క్లారిటీ ఇచ్చేశారు. మరి పున్నమ్మి బావగారిని ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? బావగారిని ఏం చేస్తుంది? మళ్ళీ పసరు ముందు హోమాలు జరిపించి బ్రతికించదు కదా? మన రౌడీలకి చెప్పాను వైదిక, కనిపిస్తే ఇద్దరిని చంపేయమని. ఎట్టి పరిస్థితుల్లోనూ బావగారు బ్రతకడానికి వీల్లేదు అగ్నిదేవ్. బావగారు బ్రతికితే ఎవరు పొడిచారు, ఎక్కడ పొడిచారని ఎంక్వైరీ చేస్తే మనం బుక్ అయిపోతాం. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. పున్నమి, రాజమాత కాల్ చేస్తుంది. ఆన్సర్ చేయకపోతే కంగారు పడుతుంది. అంకుల్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం రా పున్నమి. వకీల్ సాబ్, ఇక్కడ అయ్యగారు బతుకుతారని నా అంతరాత్మ చెప్తుంది. ఈ పరిస్థితుల్లో అయ్యగారు ఇంట్లో ఉండడం కంటే ఇలా దేవుడి సన్నిధిలో ఉంటే మంచి జరుగుతుంది. వకీల్ సాబ్, మీరు ఒక పని చెయ్యండి. పున్నమి కనిపించలేదు, వెతుకుతున్నాను. వాళ్ళు కనపడగానే ఇంటికి తీసుకొస్తాను. అమ్మగారితో ఒక మాట చెప్పండి. అలా వద్దు పున్నమి, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం. అయితే ఉదయం వరకు చూద్దాం. అయ్యగారిలో ఎలాంటి మార్పు కనిపించకపోతే మీరు చెప్పినట్టు ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మా, ప్రతి ఏడాదిన జరిగే ఈ మాసంలో అగ్నిగుండం వెలిగిస్తారు. ఆ అగ్నిగుండంలో నడిస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని గట్టిగా నమ్ముతారు. అమ్మా 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 దుర్గమ్మ తల్లి, అమ్మా అమ్మా దుర్గమ్మ తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.